నమస్తే. రాష్ట్రంలో హైడ్రో బుల్డోజర్లకు కాస్త బ్రేక్ ఇచ్చినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఒక పక్కన రాష్ట్రంలో కురుస్తున్నటువంటి వర్షాలు ఏవైతే ఉన్నాయో ఈ వర్షాల నేపథ్యంలో పలు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. మరో పక్కన కొన్ని ప్రాంతాల్లో వరద బీభత్సంతో ఆ యొక్క జిల్లాలలో అధికారులంతా కూడా నిమగ్నమవుతున్నటువంటి దశలో ఇప్పుడంతా కొంత హైడ్రా కూల్చివేతలకు కాస్త బ్రేక్ ఇవ్వడం జరిగింది. కానీ నోటీసులకు మాత్రం ఎక్కడ కూడా బ్రేక్లు అయితే కనపడట్లేదు. తాజాగా ఈరోజు కొన్ని సంఘటనలు చూడొచ్చు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి బోరబండ లాంటి ప్రాంతాల్లో, మోతీనగర్ ప్రాంతాల్లో కొన్ని ఇండ్లకు అంటే దరిదాపుగా 200 పైన ఉన్నటువంటి ఇండ్లకి హైడ్రా అధికారులు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఒక వారం 10 రోజులలో ఇల్లులు ఖాళీ చేయాలి, వీటన్నిటి కూడా కూల్చివేస్తామని చెప్పేసి స్పష్టంగా హైడ్రా అధికారులు ఆ నోటీసులో పేర్కొనడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఇటీవల పడ్డటువంటి వర్షాలతోటి చాలా కాలనీలు అంతా కూడా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి. ఈ నీట మునిగిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం నాలాలపైన, చెరువులపైన అక్రమమైనటువంటి కట్టడాలను కూల్చివేయడంతో పూర్తి స్థాయిలో వాటినన్నిటి కూడా ఆ ఉన్నటువంటి ఇళ్లల్లోకి నీళ్లు చేరడం, రోడ్ల మీదకి నీళ్లు చేరడం, దాంతో వాహనదారులు ఇబ్బందులు పడడం ఇదంతా కూడా మనం చూడడం జరుగుతూ ఉంది. వీటన్నిటి కూడా కట్టడి చేయాలన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి హైడ్రా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉంది. కొన్ని చోట్ల అంటే దరిదాపుగా ఒక 2-3 రోజుల క్రితం వరకు కూడా ఏదో చోట హైడ్రా అధికారులంతా కూడా అడవిడి నడిచింది. వాళ్ళ యొక్క అడవిడితోటి ఉదయం 4-5 గంటల ప్రాంతంలోనే హైడ్రా అధికారులంతా కూడా స్పాట్ పైకి వెళ్ళి నోటీసులు ఇచ్చినటువంటి ఇళ్లకు వెళ్ళి మొత్తం వాటిని అన్నిటి కూడా ధ్వంసం చేసి నేలమట్టం చేసినటువంటి పరిస్థితి మనం చూడడం జరిగింది. ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో హైడ్రా అధికారులు ఇప్పుడు వచ్చినటువంటి వర్షాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఏదైతే మునిగిపోయినటువంటి కాలనీలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారిస్తూ ఉన్నారు. అసలు అక్కడ కాలనీలు మునిగిపోవడానికి ప్రత్యేకమైనటువంటి కారణం ఏంటి, దాని పక్కన ఉన్నటువంటి చెరువు ఉందా, దాని పక్కన కుంట ఉందా, వీళ్ళందరూ కూడా నాలాల పైన ఏమైనా ఆక్రమించుకొని కట్టుకున్నారన్నటువంటి దానిపైన కూడా ఒక స్పష్టంగా హైడ్రా అధికారులు దానిపైన తనిఖీలు చేస్తూ ఉన్నారు. దానిపైన దృష్టి సారించినట్టుగా తెలుస్తూ ఉంది. వాటన్నిటి పైన నోటీసులు ఇచ్చేందుకు సంసిద్ధం అయిపోయిళ్ళు. ఈ యొక్క వర్షం ఇప్పుడు మళ్ళీ ఇంకొక దఫాగా బగాల ఖాతంలో అల్పపీడనం అని చెప్పేసి మరో దఫాగా చెప్తా ఉన్నారు. కాబట్టి దీని తర్వాత అంటే ముందుగా నోటీసులు ఇచ్చి వీళ్ళు ఆ వర్షాలు, మరో పక్కన ఈ అల్పపీడనం ఇట్లాంటివి తగ్గిపోయిన తర్వాత నేరుగా రంగంలోకి దిగాలన్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఒక పక్కన హైకోర్టు సైతం కూడా స్పష్టమైనటువంటి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఏమని, ఒకవేళ కనుక ఏ ఇల్లు కూల్చాలన్నా, ఏ నిర్మాణాన్ని కూడా ధ్వంసం చేయాలనుకున్నా ముందుగా ఆ సంబంధించినటువంటి ఓనర్స్కి, ఆ ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళకి నోటీసులు ఇవ్వండి. నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పత్రాలను సైతం కూడా పరిశీలించమని చెప్పేసి హైకోర్టు సైతం కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. చాలామంది తమ యొక్క ఫామ్ హౌస్ను కూల్చొద్దని, తమ యొక్క ప్రాపర్టీని కూల్చొద్దని, ధ్వంసం చేయొద్దని చెప్పేసి వాళ్ళందరూ కూడా హైకోర్టుకు వెళ్తున్నటువంటి దశలో ఒక పక్కన హైకోర్టు కూడా హైడ్రా అధికారులకు సూచించినటువంటి విధానం, హైడ్రా అధికారులు నోటీసులు ఇవ్వండి, నోటీసులు ఇచ్చిన తర్వాత ఫీల్డ్ మీదకి వెళ్ళండి అనేది ప్రత్యేకంగా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. ఇదే నేపథ్యంలో అందుకోసం అని చెప్పేసి నేరుగా కూల్చివేయకుండా హైడ్రా అధికారులు ఆ యొక్క బుల్డోజర్లకి కాస్త బ్రేక్ ఇచ్చి నోటీసులు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ముందటేసుకోవడం జరిగింది. ఇదంతా కూడా తాత్కాలికమే అన్నటువంటి కొన్ని విమర్శలు రావడం జరుగుతూ ఉంది. మరి తాత్కాలికంగా ఉండేటువంటి ఆస్కారం లేదు. చాలా ఏరియాల్లో, చాలా యొక్క జిల్లాల నుంచి చాలా హైడ్రాకి వినతులు రావడం జరుగుతూ ఉంది. ఈ హైడ్రా అనేది కేవలం హైదరాబాద్కే పరిమితం కాకూడదు, మా యొక్క జిల్లాలో ఉన్నటువంటి అక్రమమైనటువంటి కట్టడాలను కూడా కూల్చివేయండి, మా జిల్లాలో ఉన్నటువంటి, మా గ్రామంలో ఉన్నటువంటి చెరువు కుంటలను కూడా అక్రమంగా కబ్జా చేసుకొని వాటినన్నిటి కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెంచర్లు వేసుకొని అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు, ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అండదండలతోటి పూర్తి స్థాయిలో చెరువులను అన్నిటి కూడా కబ్జాలు చేసి అక్రమమైనటువంటి నిర్మాణాలు వెలవడం వల్ల పూర్తిగా నీరంతా కూడా ఇళ్లలోకి రావడం జరుగుతూ ఉంది. మా యొక్క జిల్లాలో కూడా ఇట్లాంటి హైడ్రా లాంటి వాటిని కూడా స్థాపించాలని చెప్పేసి చాలామంది వినతులు వాళ్ళ ముఖ్యమంత్రి కార్యాలయం కానీ ఇక్కడ రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఏవైతే మంత్రులు ఉన్నారో వాళ్ళకు కూడా పర్సనల్గా వచ్చి వాళ్ళందరూ కూడా దరఖాస్తులు పెట్టుకుంటా ఉన్నారు, మా దగ్గర కూడా కావాలి అన్నటువంటి ఉద్దేశంతో. ఇక ఇంకొక పక్కన చూసినట్టయితే మరి హైడ్రా అధికారులు ఇప్పటి వరకు దరిదాపుగా జిల్లా ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్నటువంటి సుమారుగా 80కి పైన ఉన్నటువంటి
బిల్డింగ్లని నీలమట్టడం చేయడం జరిగింది. ఇప్పటికే రంగనాథ్ గారు కూడా గతంలో చెప్పడం జరిగింది, దాదాపుగా 40 నుంచి 50 ఎకరాల భూమిని మేము గుర్తించగలిగినాం. అక్కడ అదంతా కూడా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నటువంటి ల్యాండే. ఇదంతా కూడా అక్రమంగా కట్టుకొని ఇల్లీగల్గా వాళ్ళు కట్టుకున్నటువంటి ఆ ప్రాపర్టీని అంతా కూడా మేమంతా కూడా ధ్వంసం చేయడం జరిగిందని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఈ నోటీసులు ఇప్పటికే చాలా కాలనీలో హైదరాబాద్, రంగారెడ్డి, మరోపక్కన మేడ్చల్, మల్కాజ్గిరి ప్రాంతంలో ఉన్నటువంటి చాలామందికి నోటీసులు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలకు కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నేతలకు సైతం కూడా ఇవ్వడం జరిగింది నోటీసులంతా. అయితే కొంతమంది పేదలు అయితే మాత్రం ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి అంశం ఏంటంటే పేదల ఇళ్లను కూల్చడం కాదు, పెద్దల ఇళ్లను ఫస్ట్ కూల్చండి. ఏదైతే మల్లారెడ్డి, అసదుద్దీన్ ఓవైసీ, పల్లా రాజేశ్వర్ రెడ్డి లాంటి వాళ్ళనేమో మినహాయింపించి మా యొక్క పేదల ఇళ్ల పైన పడడం ఏంటి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఇప్పటికే ప్రభుత్వం పైన ముఖ్యంగా హైడ్రా పైన కూడా వాళ్ళు కొంతమంది పేదలు సీరియస్ అవుతూ ఉన్నారు. వాళ్ళ ఇళ్ళు దరిదాపుగా ఏళ్ల తరబడి వాళ్ళ తాతల తండ్రుల కానించి కట్టినటువంటి ఇళ్లను కూడా కూల్చివేసేటువంటి ప్రక్రియ ఏంటి? ఒకవేళ కనుక ఇళ్లను కూల్చాలనుకుంటే అప్పుడు ఉన్నటువంటి అధికారులు మా యొక్క కాలనీలకు రోడ్డు ఎట్లా ఇచ్చిండ్రు, కరెంట్ ఎట్లా ఇచ్చిండ్రు, మాకు సంబంధించినటువంటి ఇంటి పన్ను ఎలా వసూలు చేయడం జరిగింది, మాదంతా కూడా లీగల్ ప్రాపర్టీ అని చెప్పేసి మరి హైడ్రా అధికారులకు కూడా వాళ్ళు పోయినటువంటి దశలో హెచ్చరిస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ని కూడా వాళ్ళకందరూ కూడా చూపెడతా ఉన్నటువంటి నేపథ్యాన్ని కూడా మనం చూసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా హైడ్రా అధికారులు కేవలం హైడ్రాకి కాస్త కామా మాత్రమే పెట్టడం జరిగింది, ఫుల్ స్టాప్ కాదనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. రానున్నటువంటి 1-2 డేస్లో హైడ్రా అధికారులు పూర్తి స్థాయిలో ఏదైతే అక్రమమైనటువంటి కట్టడాలు ఉన్నాయో వాటిపైన పడేటువంటి అవకాశం ఉంటుంది. హైడ్రాకి ఇంకా అదనపు సిబ్బందిని కూడా ఈ రానున్నటువంటి 2-3 రోజులలో ప్రభుత్వం నుంచి ఒక గ్రీన్ సిగ్నల్ వచ్చేటువంటి ఆస్కారం కనబడతా ఉంది. హైడ్రాకి పూర్తి బాధ్యతలను కూడా అప్పగించేటువంటి ఆస్కారం, దీంట్లో రాజకీయ పరమైనటువంటి ఒత్తిడి లేకుండా, లేకపోతుంటే ఇంకా వ్యాపారపరమైనటువంటి ఒత్తిడి లేకుండా ఈ యొక్క హైడ్రా అధికారులకు పూర్తి స్థాయిలో అధికారులను కట్టబెట్టాలన్నటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తూ ఉంది. అదే నేపథ్యంలో రంగనాథ్ గారు సైతం కూడా ఇప్పటికీ ఒక పక్కన కూల్చివేసేటువంటి ప్రక్రియ కొనసాగినప్పటికీ మరి ఆయన సైలెంట్గా ఉన్నాడంటే సైలెంట్గా ఎక్కడ లేడు. కేవలం అక్కడ ఉన్నటువంటి అక్రమమైనటువంటి కట్టడాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి నేరుగా వెళ్ళి వాళ్ళకి నోటీసులు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాడు. ఇదే నేపథ్యంలో ఆయనకు 2 రోజుల పాటు 2-3 రోజులుగా హైడ్రా అధికారులకు ఎట్లాంటి ఒత్తిడి లేదు, ఎట్లాంటి ప్రభుత్వం నుంచి కూడా ఆదేశాలు ఎక్కడ కూడా లేవు. కాస్త సైలెంట్గా ఉండండి. ఒక పక్కన ఇదే సంబంధించినటువంటి ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల లాంటి ఆ యొక్క జిల్లాలలో ఇప్పటికే ఇల్లు కూలిపోయినటువంటి వాళ్ళు, నిరాశ్రయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఇప్పటికిప్పుడు మనం కనుక హైడ్రా అధికారులు మళ్ళీ ముందుకు వెళ్ళి ఈ యొక్క ఇళ్ల కూల్చివేత కార్యక్రమాన్ని కనుక పెట్టుకున్నట్టయితే ప్రభుత్వం నుంచి కూడా ఇంకా కొంత ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చేటువంటి ఆస్కారం ఉన్నటువంటి నేపథ్యంలో కాస్త గ్యాప్ ఇచ్చి రేపో మాపో ముందెళ్ళేటువంటి అవకాశం కనపడతా ఉంది. ఈ హైడ్రా అధికారులు మాత్రం ఎక్కడ కూడా వాళ్ళు తగ్గేదే లేదన్నట్టుగా వాళ్ళందరూ కూడా దూసుకుపోయేటువంటి ఆస్కారం. ఎందుకోసం అంటే ఈ రోజు కూడా దరిదాపుగా 150 నుంచి 200 ఇళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. అది అంతా కూడా కాలనీలో అంటే బస్తీలలో ఉన్నటువంటి ఏవైతే ఈరోజు కురిసినటువంటి వర్షానికి లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నోటీసులు జారీ చేసి వారం లోపట్ల ఖాళీ చేయాలి, లేనట్టయితుంటే హైడ్రా అధికారులు చర్యలు తీసుకుంటారని చెప్పేసి ఆ నోటీసులో హెచ్చరించినటువంటి పరిస్థితి కనుక చూసుకున్నట్టయితుంటే ఇక్కడ కూడా హైడ్రా అధికారులు రేపో మాపో మళ్ళీ వాళ్ళ యొక్క కార్యాచరణను సిద్ధం చేసుకున్నటువంటి ఆస్కారం అనేది. వాళ్ళు కూడా రేపో మాపో మళ్ళీ కూల్చివేసేటువంటి ప్రక్రియకైతే శ్రీకారం చుట్టబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.